నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అమ్మమ్మ వాళ్ళ తోటలో ఉన్న కొన్ని కూరగాయలను అయితే హార్వెస్ట్ చేసుకోవడానికి వచ్చాము. సో ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుంటూ అమ్మమ్మ వీటిని ఎలా పండిస్తుంది, అలాగే వీటి యొక్క అప్డేట్స్ తెలుసుకుంటూ హార్వెస్ట్ చేసుకుంటూ కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. ముందైతే మీరు ఇక్కడ చూసినట్టయితే టమాటాలండి. ఈ టమాటాలను హార్వెస్ట్ చేసుకుంటూ వీటిని ఎలా పెంచుకోవడం ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. ఏ నెలలో వేసుకుంటాం, వేసుకున్నాక ఎన్ని నెలలకి మనకి కాపు స్టార్ట్ అవుతుంది? 2 నెలలకు వేసుకున్నాక 2 నెలలు. ఎప్పుడైనా వేసుకోవచ్చు మనం వీటిని, ఎప్పుడైనా. ఎండాకాలం తప్ప మిగతా ఏ కాలంలో అయినా పండించుకోవచ్చు. వర్షాకాలం కూడా పండాయి. ఎండాకాలంలో ఎండల వల్ల పూత ఎక్కువ రాలిపోతుంది. ఇప్పుడు మనం ఈ వేసుకున్నాక 2 నెలలకు కాస్తాయా? 2 నెలలకు కాస్తాయి. ఒక నెల 20 రోజులు ఇది మన నారు పెరగాలి కదా. నారు పెరగాలి అంటే ఒక నెల పెరగాలి, ఒక నెలలో కాస్తాయి. ఒక నెల 2 నెలలు 3 నెలలు కాస్తాయి. 2-3 నెలలు కాస్తాయి. ఈ గడ్డించుకుంటే ఏమైతుంది చెట్లకి? ఎండ పడకుండానా? గడ్డి ఎంచుకుంటే ఎండాకాలము గడ్డి ఉంటేనే మంచిగా వస్తాయి. ఇక టమాటాలు మురిగిపోకుండా ఉంటాయి గడ్డి తీసేసుకుంటే. ఇక కానీ ఎండదానికి ఖరాబ్ అవుతాయి. ఖరాబ్ తక్కువ అవుతాయి, కాసుడు తక్కువ అవుతుంది. అమ్మమ్మ దగ్గర ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం కదా అండి. అయితే మనం సీడ్స్తో కూడా వీటిని పెంచుకోవచ్చు. ఇక్కడ అమ్మమ్మ వాళ్ళు అయితే నారుని కొనుక్కొచ్చి ఈ టమాటా నారుని వేసుకొని పండించుకుంటున్నారు. సీడ్స్తోనైతే ఇంకా కొంచెం టైం పడుతుంది. అలాగే సీడ్స్ వేసాక మనం చాలా కేరింగ్ తీసుకోవాలని చెప్పి వాళ్ళు నారు తీసుకొచ్చి నారు వేసుకున్నాక 2 నెలలకి, అంటే మన నారు చిన్న మొలకలుగా ఉంటుంది కాబట్టి అది మంచిగా గ్రో అయినాక పూత స్టార్ట్ అయ్యి 2 నెలల తర్వాత కాపు అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే ఇవి మళ్ళీ మనకి కాపు స్టార్ట్ అయ్యాక 3 నుంచి 3.5 నెలల వరకు కాపు కంటిన్యూగా ఉంటుందండి. మనం తీసుకున్న కేరింగ్ని బట్టి వాటరింగ్ చేసుకోవడం, అలాగే వీటిని జాగ్రత్తగా ఈ పూత అనేది రాలిపోకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఈ టమాటా మొక్కలు హెల్దీగా మనకి గ్రో అయ్యి మంచి కాపు రావాలంటే మొక్కలు మన నారు వేసుకున్నాక వీటిలో నుంచి ఏ కలుపు మొక్క లేకుండా తీసేసుకోవాలి. అలాగే తౌటం పెట్టి ఆవు పేడ నీళ్ళు లేకపోతే ఆవు పేడని వేసి మనం వీటిని పండించుకోవాలి. ఈరోజు మనం మన ఇంటికి సరిపడా కూరగాయలను అయితే హార్వెస్ట్ చేసుకొని వెళ్దామండి. అందులో ఫస్ట్ టమాటాలను హార్వెస్ట్ చేసుకుందాము. టమాటాలు ఇవి కొంచెం మనం ఆర్గానిక్గా పండించుకున్నాం కాబట్టి పెద్ద సైజులో ఉంటాయి. అలాగే కలర్ కూడా బాగుంటుంది. ఒక 4 to 5 days అంటే 1 week వరకైనా ఇవి ఖరాబ్ అవ్వకుండా ఉంటాయి. సో అందుకోసమని ఒక 1 weekకి సరిపడా టమాటాలను అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం మిరపకాయలను హార్వెస్ట్ చేసుకుందామండి. మిరప ముక్కల్ని కూడా నారు తీసుకొచ్చే వేసుకున్నారు. దీనికి కూడా మనం కలుపు మొక్కలు ఏం లేకుండా చూసుకొని గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. ఈ మిరప కొంచెం మనం ఆర్గానిక్గా పెంచడం కష్టంగానే ఉంటుంది. వీళ్ళు కొన్ని ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తారు, మరీ ఎక్కువగా కాదు. ఓన్లీ ఫ్యామిలీకి సరిపోయాన్ని హార్వెస్ట్ చేసుకుంటారు కాబట్టి ఎక్కువగా ఏం మందులు వాడరండి. అలాగే ఆవు పేడ కూడా ఇస్తూ ఉంటారు. ఈ ఒక్కొక్క మొక్కకి మీరు చూసినట్టయితే ఎన్ని మిరపకాయలు ఉన్నాయో చూడండి. ఇవే మిరపకాయల్ని మనం ఇలానే వదిలేస్తే ఇవి ఎండిపోయి ఎండుమిర్చిగా అయ్యి, అలాగే మనం కారప్పొడి కూడా వేసుకోవచ్చు వీటితోని. వంకాయలు కూడా హార్వెస్ట్ చేసుకుందామండి. మీరు ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద వంకాయలు ఉన్నాయి. ఇది తెంపచ్చా అమ్మమ్మ? ముదిరిందా? ముదిరిందా తెంపల్లా? ఒకటి పండువారి వంకాయలండి మనం ఒకరోజు మన కూరకి సరిపోతాయి. సోరకాయని కూడా హార్వెస్ట్ చేసుకుందాము. ఒక సోరకాయ అండి.
అలాగే ముందు వీడియోలో చెప్పినట్టు ఇదంతా ఆవాలు ప్రిపేర్ చేసేటప్పుడు ప్రస్తుతానికి మనం ఉండట్లే కాబట్టి ప్రిపేర్ చేసేటప్పుడు వీలైతే చూపిస్తాను వీడియో కూడా మీకు. అక్కడ చూసినట్టయితే అవన్నీ ఆవ మొక్కలండి. ఆ మొక్కలు మొత్తం ఎండిపోయాక కలెక్ట్ చేసి ఇలా పెట్టేసుకొని ఆ తర్వాత డ్రై అయిపోయాక వీటిని దులుపుకొని ఆవాలు అయితే తయారు చేసుకుంటారు. అంటే ఆవాలని స్వీకరించుకుంటారు ఆ మొక్కల్లో నుంచి. మునక్కాయలు కూడా కొన్ని ఉన్నాయండి, హార్వెస్ట్ చేసుకున్నాము. ఇప్పుడే కాపు స్టార్ట్ అయింది, సో కొన్నే ఉన్నాయి. ఒక 4-5 అలా హార్వెస్ట్ చేసుకున్నాము. కొంచెం ఉల్లాకును కూడా హార్వెస్ట్ చేసుకుందామండి పోపుల్లో వేసుకోవడానికి. అలాగే మనం ఈ ఉల్లాకులతో రెసిపీస్ కూడా చేసుకోవచ్చు. రెసిపీస్ నేను అప్కమింగ్గా మన ఫామ్లో వేసినప్పుడు అది ఇలా గ్రో అయ్యాక హార్వెస్ట్ చేసి అప్పుడు మీకు రెసిపీస్ని చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే పోపులో వేసుకోవడానికి కొంచెం హార్వెస్ట్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. అమ్మమ్మ వాళ్ళ ఫామ్లో అన్నీ చూపించాను కదా, వెజిటేబుల్స్ ఎలా గ్రో చేసుకోవాలి, ఏమేమి గ్రో చేసుకోవాలని. ఇంకా ముందు మన ఫామ్ గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. కీప్ వాచింగ్, సబ్స్క్రైబ్.